ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ యోగి రామానంద యతీంద్రాయ నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి గారి జీవిత చరిత్రలోని మొదటి అధ్యాయంలో విషయాలు తెలుసుకునే ముందు భూమిక. భారతమాత రత్నగర్భ, ఉజ్వలంగా ప్రకాశించే సజీవ రత్నాలతో నిండి ఉంది. భారత పుణ్యభూమిలో వందల మంది మహాయోగులు, మహాపురుషులు, మహాత్ములు ఆవిర్భవించారు. వారు మాతృభూమి గౌరవాన్ని ఎంతో పెంచడమే కాకుండా లక్షలాది ప్రజలకు సత్యాన్వేషణ మార్గం చూపించి వాళ్లను ధన్యుల్ని చేశారు. ఆ మహాత్ములందరి జీవితాల కీర్తి గాథలు ఈనాటికి చెవుల్లో మారుమోగుతున్నాయి. వారి అమూల్య చింతనం, శ్రేష్టమైన అనుకరించదగ్గ చరిత్ర మన సాహిత్య జ్ఞాన భండారాల్ని సుసంపన్నం చేశాయి. అలాంటి మహత్తరమైన ఆత్మలు గతంలో ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి, రేపు కూడా ఉంటాయి అన్నది మన విశ్వాసం. సామాజిక చైతన్యానికి, జీవన పద్ధతికి అనుకూలంగా మహాపురుషులు, మహాత్మ గణాలు భయభ్రాంతులైన ప్రజల జీవన మార్గాన్ని ఆలోకిస్తారు. అలాంటి యుగానుకూల పద ప్రదర్శన భూమికలో భారతమాత సంతానమైన యోగిరాజ మహాత్మా శ్యామచరణ లాహిరి మహాశైల ఆవిర్భావం జరిగింది. అనేక మంది మహాపురుషుల జీవిత చరిత్రలు రాయడం జరుగుతున్నప్పటికీ ఈ మహాత్ముల జీవిత కథ రాయడం వల్ల ప్రయోజనం ఉందా? ఉంది. ఎందుకంటే ఈ మహాపురుషులు మామూలు మనిషిలాగే నిరాడంబరమైన గృహస్థ జీవితం గడుపుతూ గృహస్థ కర్తవ్యాలన్నింటినీ నిష్ఠాపూర్వకంగా సూక్ష్మ దృష్టితో నెరవేరుస్తూ ఆధ్యాత్మిక జీవనంలో అత్యున్నత శిఖరాల్ని చేరుకొని మానవ సమాజానికి ఎదురుగా ఒక ఉజ్వల ఆదర్శంగా నిలిచారు. ఈ మహాపురుషులకు సమాజం ఎంతో రుణపడి ఉంది, ఎంతో కృతజ్ఞమై ఉంది. ఇంతకుముందు చాలామంది ఈ మహాత్ముల జీవిత చరిత్రకు సంబంధించి చిన్న చిన్న గ్రంథాలు రచించారన్న మాట నిజమే. కానీ వాళ్ళలో ఒక్కరూ వారి సంపూర్ణ జీవిత చరిత్ర రచనకు పూనుకోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మహా గృహస్థ యోగి ఉత్తమ పౌత్రులైన పూజ్యపాద శ్రీ సత్యచరణ లాహిరి మహాశీల ఆదేశానుసారంగా ఈ మహాపురుషుల జీవిత చరిత్రను లిపిబద్ధం చేసే సాహసానికి పూనుకున్నాను. కానీ ఈ జీవిత చరిత్రలో అన్ని వాస్తవ తథ్యాలు, తత్వాలు మాత్రమే చోటు చేసుకోవాలని ఆయన నన్ను పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. తథ్యాల్లో కానీ తత్వాల్లో కానీ ఏది తప్పు రాకూడదని రచయిత కల్పించిన నిరాధార విషయాలేవి చొరపడకూడదని ఆయన అభిప్రాయం. వెనుక వెలువడ్డ గ్రంథాల్లో అటువంటివి కొన్ని రాయడం జరిగింది. అనేక మంది జ్ఞానులు, గుణసంపన్నులు, క్రియావంతులు పూజ్యపాద శ్రీ సత్యచరణ లాహిరి మహాశైలను తమ జీవిత కాలంలో యోగిరాజ శ్యామాచరణల జీవిత చరిత్ర ఒకటి సంపూర్ణంగాను యథార్థ విషయాలతో రచించమని చాలా కాలంగా కోరుతూ వస్తున్నారు. అలాంటి గ్రంథం లేకపోయినట్లయితే కొన్ని వాస్తవ విషయాలు లోపించిపోగలవన్నారు. కానీ ఆయన వృద్ధాప్యం వల్ల, సమయం చిక్కనందువల్ల ఈ పని నెరవేరలేదు. అందువల్ల తమకు పుత్రతుల్యమైన ఈ రచయితను ఆ పని చేయమని ఆయన ఆదేశించారు. ఆ మహాయోగి జీవిత చరిత్ర రాయడం నా వల్ల అవుతుందా అని నేను ఆయనతో అన్నాను. పొట్టివాడు చంద్రుణ్ణి అందుకోపోవడం లాంటిది. చిన్ని గడ్డిదుబ్బు విశాలమైన మర్రి చెట్టు ఎత్తును కొలవలేనట్టే ఆ మహాయోగుల సరైన ప్రామాణికమైన జీవిత చరిత్ర రాయడం నా వల్ల అయ్యేదేనా అనిపించింది. పూజ్యపాద శ్రీ సత్యచరణ లాహిరి మహాశైలు నాకు అభయమిస్తూ అద్భుతమైన మాట ఒకటి అన్నారు. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? పని మొదలు పెట్టండి. ఆ పైన ఇది ఎవరి జీవిత చరిత్రో ఆయనే రాసుకుంటారు. నేను రాస్తున్నాను అన్న భావన విడిచిపెడితేనే ఆయన పని ఆయన స్వయంగా చేసుకుంటారు. ఇందువల్లే ఆయన అభయవాణి గుర్తుకు వచ్చి మనోబలం దృఢమైంది. ఆ మహాయోగి శ్రీచరణ కమలాల మీద విశ్వాసంతో పనిలో మునిగిపోయాను. శ్రీకృష్ణుడి కృప వల్ల కుంటివాడు కూడా ఎత్తైన పర్వతాన్ని ఎలా దాటగలుగుతాడో అలాగే ఈ మహాయోగుల కృప వల్ల
ఆయన జీవిత గాథనే చర్చించడానికి సాహసం కలిగింది. అప్పుడప్పుడు కలం చేతబట్టి కూర్చుంటాను, ఏం రాయలేకపోతాను. కానీ ఆయన్ని స్మరణ చేయడంతోనే కలం ముందుకు సాగుతుంది. ఈ విధంగా అనేక రోజులు, నెలలు దాటి 14 నెలలు గడిచిపోయాయి. ఎవరైనా రాజనీతివేత్త, సమాజ శాస్త్రజ్ఞుడు, కవి, రచయిత వంటి మహా వ్యక్తుల జీవిత చరిత్రలు రాయాలని ఆశించడం సహజం. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో తరచుగా బయటికి వెల్లడయ్యే కార్యకలాపాలు ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మ జగత్తులో యోగుల జీవితం ఇందుకు పరిచయం అవుతూ ఉంటాయి. కానీ యోగుల జీవితం ఇందుకు సరిగా విపరీతంగా ఉంటుంది. బయటి కార్యకలాపాల సంకేతం ఏదీ ఉండదు. కానీ ముందు చెప్పిన వ్యక్తుల జీవితం యథార్థాలతో కూడి ఉంటుంది. కానీ మహాయోగుల జీవిత చరిత్ర అతీంద్రియ తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల వారి జీవిత చరిత్ర రాయడం చాలా కష్టం. యోగులు ఏ ప్రయోజన నిమిత్తం అలౌకిక ఘటనలన్నీ కనబరుస్తూ ఉంటారో, వాటి వల్ల ఏ ఆదర్శాన్ని నెలకొల్పుతారో, లేదా ముక్తి పథాన్ని అన్వేషించటానికి మనిషికి ఏ సాధనా మార్గాన్ని చూపిస్తారో అవి అన్నింటికన్నా గుహ్యమైనవి. మనిషి తన చరమ పరమ లక్ష్యాన్ని సాధించగలగడానికి అనుసరించే మార్గాన్ని అతని జీవిత చరిత్ర పరంగా శ్రేష్టమైందిగా తలుస్తారు. ఎందుకంటే అతని భౌతికమైన ఉనికి లేకపోయినప్పుడు కూడా అతని ద్వారా నెలకొన్న ఆదర్శం లేదా సాధనా మార్గం అనేక శతాబ్దాల వరకు అనుసరణీయంగానే ఉంటుంది. అందువల్ల ఈ గ్రంథంలో యోగిరాజుల ద్వారా ప్రత్యేకంగా వెల్లడైన యథార్థ విజ్ఞాన సమ్మత సాధనా తత్వాన్ని లేదా సాధనలోని మర్మాలను, ఆదర్శాలను ఉన్నవి ఉన్నట్లుగా చూపించడానికి ప్రయత్నం జరిగింది. యోగులు ఎంత ఎక్కువగా, ఎంత పెద్ద పెద్ద లౌకిక ఘటనలను ప్రదర్శించగలిగితే అంత గొప్పవారని సామాన్యులు అనుకుంటూ ఉంటారు. కానీ మా అభిప్రాయం ఏంటంటే యోగులందరూ అనేక అలౌకిక ఘటనలు ప్రదర్శించడానికి సమర్థులే. కానీ ఆ ప్రమాణంతో ఆలోచించడము, వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేయడము వారిని అవమానించడం. తత్వవేత్తలైన యోగులను అర్థం చేసుకోవడానికి అది సరైన ప్రమాణం కాదు. పైగా దేన్ని విడిచిపెట్టకుండా కొద్ది సమయం సహజము, సరళము అయిన యోగాన్ని సాధన చేసి సాధనలో సర్వోన్నత శిఖరాన్ని చేరుకోవడంలో సమర్థులైన వారే నిజమైన ఆదర్శవంతులైన యోగులు. వాస్తవానికి వారి ఆదర్శమే మానవ సమాజంలో అధికాధికంగా స్వీకారయోగ్యమవుతుంది. మానవుడు సామాజిక జీవి కావడం వల్లే ప్రపంచం అతనికి చాలా ప్రియమైంది. అందువల్ల అతనిలో ప్రాపంచికత పట్ల ఆసక్తి ప్రబలమవుతుంది. శాస్త్రానుసారంగా ఏర్పడి సమాధానం పొందిన 4 ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమమే శ్రేష్టమైందనే పేరు వచ్చింది. అందువల్ల అతను గృహస్థ ధర్మం నెరవేరుస్తూ ఈశ్వర సాధన చేయాలనుకుంటాడు. ఇది అతనికి స్వభావజన్యము, సహజము అయిన మార్గం. ఈ గృహస్థుల్లాగే జీవితం గడుపుతూ ఇంటిని, సంసారాన్ని అంటిపెట్టుకుని ఉండే వారి దైవిక జీవన సంఘర్షణలో మార్గదర్శకులైన మహాత్ముల ఆదర్శాన్నే గృహస్థులు స్వీకరిస్తారు. ఆ దృష్టితో చూస్తే ఈ మహాయోగి ఆదర్శం గృహస్థులందరికీ స్వీకారయోగ్యమైంది. ప్రాచీన కాలంలో ఋషులు కూడా అలాగే చేశారు. పూజ్యపాద శ్రీ సత్యచరణ లాహిరి మహాశయులు యోగిరాజులు స్వయంగా రాసిపెట్టిన 26 డైరీల్లో నుంచి యథార్థ విషయాలను సేకరించి తమ కుటుంబానికి సంబంధించిన అనేక యథార్థాలను, యోగిరాజుల జీవితంలోని వాస్తవ సంఘటనలను వివరిస్తూ ఈ గ్రంథాన్ని సుసంపన్నం చేశారు. నిజానికి ఆయన సంపూర్ణ సహకారం లేనిదే యోగిరాజుల జీవితానికి సంబంధించిన యథార్థాలు లభించడం సాధ్యమయ్యేదే కాదు. ఇందువల్ల ఈ అమూల్య సహకారానికి ఆయనకు సవినయంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ గ్రంథంలో మహాయోగి జీవితానికి సంబంధించిన సంఘటనలను, ఆదర్శాలను, సాధనా తత్వాలను లేదా సాధనా మర్మాలను సటీకంగా సరియైన రీతిలో వివరించడానికి సుమారు 100 ఏళ్ల కిందట
యోగిరాజులు చేసిన శాస్త్ర గ్రంథ వ్యాఖ్యలన్నింటినీ సేకరించి వారు స్వహస్తంతో రాసిపెట్టిన 26 డైరీలను ప్రత్యేకంగా నిశితంగా పరిశీలించి వాటిని సక్రమంగా సంకలనం చేసే కృషి జరిగింది. ఈ గ్రంథానికి ఆ సామాగ్రి మూలాధారం. ఇంతేకాకుండా యోగిరాజులు తమ భక్తులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లోంచి అనేక చెదురుముదురు సంఘటనలను, ఉపదేశాలను, సాధనా తత్వాలను సేకరించి విలువైన సామాగ్రిని ఉపయోగించబడమైంది. దాంతోపాటు యోగిరాజుల మనమలైన పూజ్యపాదులు శ్రీ సత్యచరణ లాహిరి మహాశైల ద్వారా లభించిన కుటుంబ చరిత్రను, ఆదర్శాలను ఈ గ్రంథంలో పొందుపరచడమైంది. ఈ కృషిలో నాకు మార్గనిర్దేశకులైన వారందరికీ దుర్లభమైన పాత ఉత్తరాలు నాకు ఇచ్చి వాటిని ప్రచురించడానికి అనుమతించిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ శివనారాయణ ఘోషాల్ శాస్త్రి, శ్రీ సుబోధచంద్ర ముఖోపాధ్యాయ, శ్రీ ప్రవీర కుమార దత్త, శ్రీ అశోక్ కుమార్ సేన్ మొదలైన మహానుభావులందరికీ నా కృతజ్ఞతలు. వీరందరూ ఈ గ్రంథం కోసం వివిధ రీతులుగా సహకారం అందించారు. ఈ సహృదయ సహకారులందరికీ భక్తులకు లౌకికంగాను పారమార్థికంగాను కూడా శుభం చేకూర్చమని మహాయోగి శ్రీ చరణాలకు ఇదే నా ప్రార్థన. యోగిరాజుల డైరీల్లోంచి, వివిధ ఉత్తరాల్లోంచి తీసుకున్న సామాగ్రిని, సూక్తులను ఉన్నవి ఉన్నట్లుగా పొందుపరచడమైంది. వాటిలో ఎలాంటి పరిష్కరణ, పరివర్తన చేయకుండా ఉద్ధరణ చిహ్నాలలో, వాలుడు అక్షరాల్లో ముద్రించాం. వారి మాటల మహత్వం సరిగా రూఢి కావాలని, భవిష్యత్తులో ఎలాంటి వికృతులు జరగకూడదని దాని ఉద్దేశం. మహాయోగులు ప్రత్యక్షంగా చెప్పిన విషయాలు భావి సాధకులకు లభించడం చాలా కష్టమని మనకు తెలుస్తుంది. కాలాంతరంలో తరచుగా వికృత రూపాలు ధరిస్తూ ఉండటమే దానికి కారణం. ఈ శ్రమ భక్త సాధకులకు ఉపయోగపడుతుందని నా ఆశ. ప్రసంగవశాత్తు ఈ గ్రంథంలో వివిధ శాస్త్రాల నుంచి ఉదహరించిన శ్లోకాలు, మంత్రాలు, వాటి వ్యాఖ్యలు సమస్తము యోగిరాజులు చేసిన వ్యాఖ్యల్లో నుంచి లేదా వారి సైద్ధాంతిక ఆదర్శాలను అనుసరించి ఇవ్వడం జరిగింది. ఇంతేకాక అప్పుడప్పుడు చాలా అంశాలు పదే పదే పునరావృతమవుతూ వచ్చాయి. ఈ పునరుక్తి పరిహరించడం సాధ్యం కాకపోయింది. ఎందువలనంటే మహాయోగుల అనుభూతి సాధనల మర్మాలను వెల్లడించడానికి మరో ఉపాయం లేకపోయింది. ఇందుకు పాఠకులు క్షమిస్తారని ఆశిస్తున్నాను. గురుకృపాహి కేవలం. శ్రీ అశోక్ కుమార్ చట్టోపాధ్యాయ. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి. మొదటి అధ్యాయం. ఆవిర్భావం. శ్యామచరణ్, ఇలారా. కొండగుట్టల్లో ప్రతిధ్వనిస్తున్న ఈ స్వరం శ్యామాచరణుల చెవుల్లో మారుమోగుతుంది. శ్యామాచరణులు చకితులయ్యారు. దట్టమైన అడవి పెరిగిన ఈ కొండ ప్రాంతంలో పేరు పెట్టి పిలిచిన వారు ఎవరు? అసలు తన పేరు ఎలా తెలిసింది? ఇంతలో కొండ కొమ్మున సౌమ్యమూర్తి అయిన ఒక సన్యాసి నిలబడి ఉండటం కనిపించింది శ్యామాచరణులకు. ఆయనే తనను పేరు పెట్టి పిలుస్తున్నారు. కార్యకారణ సంబంధం లేని, నమ్మలేని ఈ సంఘటనతో శ్యామాచరణుల మనస్సు ఒక విచిత్రమైన శంకతో ఊగిసలాడింది. ఈ సందిగ్ధ సంశయ స్థితిలోనే శ్యామాచరణులు ముందడుగు వేశారు. కొండ కొమ్ముకు చేరేసరికి అక్కడొక మహాముని, సిద్ధ మహాత్ములు మధుర దరహాసంతో తమను దగ్గరికి పిలిచారు. ఆ మహర్షి నేత్రాల్లో పితృప్రేమ తలుక్కుమంటున్నది. ఎక్కువ కాలం ఎడబాటు అనుభవించిన తరువాత ప్రవాసంలో ఉన్న కొడుకు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి కలిగేటంత ఆనందం ప్రసన్న చిత్తులైన ఆ మహామునికి కలిగింది. అంత ఆనందంతోనూ శ్యామాచరులను ఆప్యాయంగా దగ్గరికి చేరపిలిచారు. ఆ తరువాత ఆ మహర్షి ఇలా అన్నారు. ఏమిటి శ్యామాచరణ్, నువ్వు నన్ను గుర్తుపట్టనే లేదా? ఇక్కడికి ముందెప్పుడు వచ్చినట్లు కూడా గుర్తులేదా? ఈ పులితోలును, ఈ కమండలాన్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా? అంతగా మర్చిపోయావా? శ్యామాచరణులు ఏదీ గుర్తుపట్టలేకపోయారు. నేనైతే
ఇక్కడికెప్పుడూ రాలేదండి అన్నాను. చూడు శ్యామాచరణ్, ఇదంతా మహామాయా నాటకం. అదే నీ జ్ఞాపకానికి ముసుగు కప్పేసింది. ఆ తరువాత ఆ మునివరులు మెల్లగా శ్యామాచరణుల్ని తాకారు. ఒక్క రెప్పపాటులో శ్యామాచరణుల ఎదుట ఉన్న సమస్త విశ్వము అదృశ్యమైపోయింది. అప్పుడే పూర్వజన్మ సంగతులన్నీ గుర్తుకు వచ్చాయి. ఆ వెంటనే శ్యామాచరణుల కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. చటుక్కున మునివరుల పాదాల మీద వాలిపోయారు. జన్మ జన్మాంతరాల ఆత్మీయ వ్యక్తిని మళ్ళీ ఈనాడు కలుసుకున్నట్లు అనిపించింది. అనేక యుగాల కాలం సంతప్తుడు దుఃఖితుడు అయిన సంసారి తనలోని దేవతను చేరి ఇలా ప్రార్థిస్తాడు. మహాప్రభు, అంతర్యామి, మేము సంసార జీవితం గడుపుతూనే నిన్ను పొందడానికి వీలైన సాధనా మార్గం మాకు చూపించు. సంసార జీవితానికి దూరమయ్యి మేము సాధన చేయలేం. అందుచేత ఓ మహాప్రభు, తాము స్వయంగా గృహస్థ జీవనం చేస్తూ ఇతర గృహస్థులకు ఈశ్వర ప్రాప్తి పొందే సహజమైన సత్యమైన మార్గాన్ని చూపించే మార్గదర్శిని ఎవరినైనా పంపు. ఇప్పటిదాకా మనుష్యుడి ద్వారా అనుభవము జ్ఞానము ప్రాప్తమవుతూ ఉన్నప్పటికీ మార్గదర్శకులుగా వచ్చిన వాళ్ళంతా ఇల్లు విడిచి వచ్చిన వాళ్ళు, సన్యాసులు లేదా గృహస్థాశ్రములుగా ఉంటూ ఇతరుల మీదే పూర్తిగా ఆధారపడి గడుపుకుంటున్న వాళ్ళు అవుతూ వచ్చారు. కానీ మామూలు గృహస్థుడిలా తాను వాళ్ళ మధ్య ఉంటూ వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళకి దారి చూపించగల మార్గదర్శకుడు ఈ యుగంలో బొత్తిగా కనిపించడు. బహుశా ఇంతకాలానికి అంతర్దేవత అతని ప్రార్థన విన్నట్టుంది. ఇందువల్ల ఇప్పుడు కృష్ణనగర్, బెంగాల్ దగ్గరున్న గుర్ని గ్రామంలో గృహస్థుడైన ప్రతి ఒక్క వ్యక్తి అపరిమితానందంలో మునిగి ఉన్నాడు. గ్రామంలోని స్త్రీ పురుషులందరూ దేవ శిశువు రూపం ధరించి ఈ భూమి మీద అవతరించిన మహాజ్యోతిని వేద మంత్రోచ్చారణ మంగళస్వరాలతో ఆవాహన చేసి దర్శనం చేసుకుంటున్నారు. నేను మీ మధ్యనే ఉంటాను, మీలాగే ఉంటాను అన్నది ఆ దేవ శిశువు అమరవాణి. మీకు దూరమయ్యి మీ నుండి వేరుపడి మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి మార్గం చూపించే వాళ్ళలా నేను మీకు మార్గం చూపించను. కానీ మీ వంటి గృహస్థులు సంసార జీవనం సాగిస్తూ దుఃఖాలు, కష్టాలు, పేదరికం, శోకం, క్లేశం సహిస్తూ జీవితాన్ని ఎలా గడుపుతుంటారో అలా నేను కూడా అలాంటి స్థితుల్లోనే ఉంటూ మీకు ఈశ్వర ప్రాప్తికి సాధనా మార్గం చూపిస్తాను. వంగ శకాబ్దం 1235 16 అశ్విన్ 2వ పక్షంలో సప్తమి తిథి మంగళవారం, ఇంగ్లీషు తేదీ క్రీస్తు శకం 30 సెప్టెంబర్ 1828 నాడు ఈ దేవశిశువు గుర్ని గ్రామ కాపురస్తులైన గౌర్ మోహన్ లాహిరి గారి ఇంట్లో వారి రెండో భార్య ముక్తకేశీదేవి గర్భాన జన్మించాడు. గౌర్ మోహన్ గారి మొదటి భార్యకు 2 కొడుకులు, చంద్రకాంత్, శారదా ప్రసాద్, 1 కూతురు స్వర్ణమయి ఉన్నారు. మొదటి భార్య తీర్థయాత్రలో ఉండగా మధ్యలోనే చనిపోయింది. భార్య చనిపోయిన కొంతకాలానికి గౌర్ మోహన్ గారు రెండో పెళ్లి చేసుకున్నారు. సుమారు 5 ఏళ్లకు రెండో భార్యకు సులక్షణ అనే కూతురు పుట్టింది. ఈ విధంగా గౌర్ మోహన్ గారికి 2 భార్యల వల్ల 3 కొడుకులు, 2 కూతుళ్ళు కలిగారు. బెంగాల్లో శాంతిపుర నదియా అనే గ్రామం ఉంది. భక్తి సాధన వల్ల, భాగవత జీవనం వల్ల ఆ గ్రామము భక్తిలో తేలుతూ ఉండడమే కాదు, ఇతరుల్ని కూడా తన ఆనంద ధారల్లో తేలుస్తూ ఉండేది. చైతన్య మహాప్రభువుకు ఆటపట్టైన నవద్వీప పవిత్ర భూమిలో ఈనాడు మరో దేవశిశువు సంతప్తులు, పీడితులు, సంసార బాధలతో జర్గరులు అయిన గృహస్థులకు దారి చూపించడానికి వచ్చాడు. ఎంతోమంది మహాత్ముల, మనుషుల, మహాపండితుల పాదధూళితోనూ స్మృతితోనూ నిరంతరం ధన్యమవుతూ ఉంది ఆ భూమి. దీని అంచున మరో మహానుభావుడు హర్షోల్లాసాలు నింపుతున్నాడు.
ఈ వాతావరణంలో ప్రశాంతత నెలకొని ఉంది. ఇక్కడి నేల, ఇక్కడి మట్టి, ఇక్కడి ప్రకృతి స్నిగ్ధత శ్యామలతత్వాలతో ఆ దేవ శిశువుకు అభినందనలు అందిస్తున్నాయి. గ్రామమంతా పుణ్యతీర్థ స్థానంగా మారిపోయినట్లు అక్కడి స్త్రీ పురుషులందరూ అందంగా, ఆరోగ్యంగా, కాంతిమంతంగా ఉన్న పచ్చని పాపడిని చూడ్డానికని లాహిరి గారి ఇంటికి వెల్లువలా వస్తూ ఉన్నారు. గౌర్ మోహన్ గారు అందరి నోరు తీపి చేశారు. పసివాణ్ణి శుభాశీస్సులతో దీవించమని ఆయన వచ్చిన వారందరినీ కోరారు. సదాచారులు, నిష్ఠావంతులు, ధర్మపరాయణులు అయిన గౌర్ మోహన్ గారు ప్రతిరోజు పూజా పునస్కారాల్లో, పఠన పాఠనాల్లో, ధర్మ చర్చల్లో, సత్సంగంతో ఎప్పుడూ మునిగి ఉంటారు. యోగ మార్గ సాధన పట్ల విశేషంగా మొగ్గు చూపేవారు. చుట్టుపక్కల వాడల్లో ఆయనకు సత్యనిష్ఠాపరుడైన సద్బ్రాహ్మణుడన్న పేరు ఉండేది. ఆయన శాస్త్రజ్ఞానం లోతైనది. దేవతలందరి పట్ల ఆయనకు భక్తి శ్రద్ధలుండేవి. ఆయన భార్య ముక్తకేశిదేవి చాలా నిష్ఠాపరురాలు. ప్రతిరోజు కులదేవతైన శివుడికి శ్రద్ధగా పూజ చేస్తుండేది. శివ పూజ చెయ్యకుండా ఆవిడ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేది కాదు. గుమ్మంలోకి ఎవరైనా బిచ్చగాడు వస్తే ఎంత వీలైతే అంత భిక్ష వేసేది. ఆమె చాలా సరళ హృదయ, దయామయి, మంచి నడవడి కలది. అందుచేత వాడలో వాళ్ళంతా ఆమె పట్ల భక్తి శ్రద్ధలు కనపరిచేవారు. అటువంటి ధర్మపరాయణులైన తల్లిదండ్రుల ఒళ్ళో దేవశిశువు యోగి రాజ శ్యామచరణ లాహిరి ఆవిర్భావం జరిగింది. అటువంటి యోగమూర్తి ఆవిర్భావ విషయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: యోగభ్రష్టుడైన వ్యక్తి శుచి సంపత్తి కలిగిన వాళ్ళింట్లో కానీ, జ్ఞానులు యోగుల వంశంలో కానీ పుడతాడు. అలాంటి పుట్టుక లోకంలో చాలా దుర్లభం. ఒక్కొక్కప్పుడు దేశం అన్ని విధాలా నిండుగా శ్రీ సంపన్నంగా ఉంటూ ఉంటుంది. భారతదేశంలో 19వ శతాబ్ది ఆ మాదిరిగా సర్వ సమృద్ధికి చరిత్రలో పేరు పొందింది. భారతీయ మార్తాండుడు ఆకాశ మధ్యంలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్న కాలమది. ఈ కాలంలో అనేక మంది మహాత్ములు, ప్రబుద్ధ మనుషులు ఆవిర్భవించినట్లుగానే రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రముఖులు ఆవిర్భవించి భారతదేశం పరిపూర్ణత సిద్ధింపచేసుకుంది. ఆ రోజుల్లో వాళ్ళు కూడా డబ్బు కోసం వెంపర్లాడుతుండేవారన్న మాట నిజమే. కానీ ఇప్పటి మాదిరిగా ధర్మశూన్యులు, సమాజావగాహన రహితులు కారు. ధర్మం పట్ల శ్రద్ధ గలవారు, దాని ఉపదేశాలను పాటించేవారును. చాలా కాలం పాటు సాగిన ముస్లిం పాలనలో, తదనంతరం ఆంగ్లేయుల పాలనలో భారతీయ సనాతన ధర్మం కొంతవరకు అస్తవ్యస్తమైంది, చిందరవందర అయింది. సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మందిని, ధనిక దరిద్ర వర్గాల వారిని, ఉభయులను సమానంగా ప్రలోభపెట్టి తరచుగా బలప్రయోగం చేసి ఇస్లాం మతంలోకి, క్రైస్తవ మతంలోకి మార్చటం జరుగుతూ ఉండేది. అలాంటి సంధి కాలంలో మహాత్ముల ఆవిర్భావం సార్థకతనందింది. అప్పటి సంకట స్థితికి పరిణామంగా 19వ శతాబ్దంలో భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ, మత, రాజకీయ, సామాజిక రంగాలన్నింటిలోనూ అనేక మంది మహానుభావుల ఆవిర్భావం జరిగింది. ధార్మిక రంగంలో నవద్వీపం, కాశీ అద్వితీయంగా వెలుగొందాయి. ఆ రోజుల్లో నవద్వీపంలో మాత్రమే కాక భారతదేశమంతటా హిందూ కుటుంబాల్లో సాంస్కృతిక పరంపరానుసారంగా పిల్లలకు దేవతల పేర్లు పెట్టడం జరుగుతూ ఉండేది. దీనివల్ల పిల్లలను పిలవడంలో భగవన్నామ స్మరణ కూడా జరుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో ఉండేది. చిన్నగా పెరిగి పెద్దవాడవుతున్న ముద్దుల కొడుక్కి ముక్తకేశిదేవి గారు శ్యామాచరణన్న పేరు పెట్టారు. దినచర్య క్రమంలో ఆవిడ పిల్లవాడికి జోలపాటలు పాడి జోకొడుతూ ఉండేది. అప్పుడప్పుడు శివాలయ సమీపంలో కూర్చుని తన్మయత్వంతో పూజ చేస్తుండేవారు. ఆ పూజా సమయంలో పిల్లవాడు కూడా కళ్ళు మూసుకొని కూర్చుని శివుడి మాదిరిగా ధ్యాన సమాధిలో మునిగి ఉండేవాడు. అప్పుడప్పుడు ఆవిడ కొడుకును ఏటి ఒడ్డున ఇసుక మీద కూర్చోబెట్టి
ఇంటి పని చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు ఆ పిల్లవాడు శివుడి మాదిరిగా ఒంటి నిండా దుమ్ముతో కళ్ళు మూసుకొని కూర్చుని ఉండేవాడు. విశేషం ఏంటంటే మామూలుగా పిల్లలకుండే చంచలత్వం ఈ దేవ శిశువులో తక్కువగా కనిపిస్తూ ఉండేది. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉదాసీన దృష్టితో ఉండటం చూస్తే అతడు ఏదో కాల్పానిక జగత్తులో లేదా భావలోకంలో విహరిస్తున్నాడేమో అనిపిస్తుంది. అపరిమిత ఆనంద సత్తతో యోగా సూత్ర స్థాపనకు ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది. అలాంటి స్థితిలో ఆ పిల్లవాడి హావభావ స్వభావాలు ముద్రలు మొదలయ్యాయి. చూసిన బుద్ధిమంతులు ఈ పిల్లవాడు మామూలు వాడు కాదు స్మి అనుకునేవారు. లాహిరి కుటుంబం వారి ఇలవేల్పు శివుడు. బయటివైపు ఇంటిని ఆనుకుని ఒక శివాలయం స్థాపితమై ఉంది. ఒకనాడు ఏం జరిగిందంటే ముక్తకేసి దేవి గారు బిడ్డను ఒళ్ళో పెట్టుకొని శివ ధ్యానంలో మునిగి ఉన్నారు. ఆ పిల్లవాడు కూడా తల్లిని అనుకరిస్తూ కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో హఠాత్తుగా విశాలకాయుడు జటాజూటధారి సౌమ్యమూర్తి అయిన సన్యాసి ఒకడు ఆలయానికి ఎదురుగా నిలబడ్డాడు. ముక్తకేసి దేవిని అమ్మాయి అని పిలిచాడు. అకస్మాత్తుగా ధ్యానభంగం కావడంతో ముక్తకేసి దేవి గారు భయకంపితురాలయ్యి కొడుకును వెంటనే ఒళ్ళోకి తీసుకున్నారు. భయపడకు తల్లి, నేను సన్యాసిని, నన్ను చూసి నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు ఆ సన్యాసి. అప్పటికి ముక్తకేసి దేవి గారు భయంతో నిస్తబ్దురాలై నిలబడి ఉంది. సన్యాసి మళ్ళీ ఆమెను దీవిస్తూ ఇలా అన్నాడు, అమ్మా, ఈ అబ్బాయి మామూలు మానవ శిశువు కాడు. సంతప్తులు సంత్రస్తులు సంసార సంబంధమైన మోసాల్లోనూ యాతనల్లోనూ చిక్కుకొని దుఃఖభాజనులైన వేలాది మంది గృహస్థులకు గోప్యమైన సాధన ద్వారా మార్గనిర్దేశం చేయడం కోసమని నా యోగబలం ద్వారా నీ పుత్రుడిగా ఈ అబ్బాయిని పంపాను. ఈ అబ్బాయి గృహస్థ జీవనం గడుపుతూ చాలామందిని యోగ సాధన వైపు ఆకర్షిస్తాడు. ఇందులో భయపడవలసింది ఏమీ లేదు. నేను నీడలా ఎప్పుడు నీ బిడ్డ వెంబడే ఉంటాను. అతను నా నీడలోనే జీవితమంతా తన అంతరజ్యోతిని ప్రసరింపచేస్తూ ఉంటాడు. ఆ తరువాత ఆ సౌమ్యమూర్తి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ దూరంగా వెళ్ళిపోయాడు. ఓం శ్రీ గురుభ్యో నమః.